Hey guys, welcome back to my channel. Welcome back to one more beautiful vlog. సో నేనైతే జూలైలో జాబ్ రిజైన్ చేసేసా అండ్ కరెంట్లీ ఏం చేస్తున్నా అని చాలా మంది అడుగుతున్నారు. ఫైనల్లీ ఐ మూవ్ టు అబ్రాడ్ ఫర్ మై మాస్టర్స్. సో నేనైతే యూకేకి వచ్చా అనమాట నా మాస్టర్స్ కోసం. అండ్ ఇది 1 month 2 months ప్రాసెస్ కాదు, 2 years నుండి లైక్ 2023లో నేను అనుకున్నా వెళ్దామని. అండ్ నేను రావడానికి నాకు 2025 సెప్టెంబర్ అయింది. లిటరలీ 2 years అయింది. లైక్ ప్రాసెస్ అంత పెద్దది కాదు, కానీ నేను ప్రాసెస్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్సెస్, చాలా సర్కమ్స్టాన్సెస్, చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి. దానివల్ల నేను 2023లో ప్లాన్ చేస్తే 2025కి వచ్చాను. అండ్ ఆ క్లిప్స్ అన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇంట్రొడక్షన్ నేను ఫస్ట్ ఇవ్వలేదు, బికాస్ నేను అసలు వీడియోస్ ఎక్కడ స్టార్ట్ చేశానో ఏం తీసానో కూడా తెలియలేదు. సో అందుకే ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. అండ్ కీప్ వాచింగ్. Living life, every day, late at night, not okay, all I want, and I pray, all I need. సో ఇప్పుడే నాకైతే కాల్ కూడా VFS నుండి ఇలా మీరు పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలని. ఆల్రెడీ నేను మెయిల్ చూసి నేను ఈరోజు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ ఇప్పుడే నా నైట్ షిఫ్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళి మన పాస్పోర్ట్ని కలెక్ట్ చేసుకుందాం. అండ్ అలా నా లగేజ్ అంతా 25+7 kgsలోనే సర్దేసా. అండ్ ఈవినింగ్ అయితే చాట్ తినడానికి వెళ్ళా లాస్ట్ టైం. అండ్ అలానే హెయిర్ కట్ కూడా చేపించుకున్నా. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ డే. అండ్ నేనైతే డాక్యుమెంట్స్ అన్ని ప్యాకింగ్ చేసుకున్నా. అండ్ తర్వాత మార్నింగే టెంపుల్కి వెళ్ళాము. దర్శనం మంచిగా అయ్యాక కొన్ని ప్రింట్అవుట్స్ ఉంటే అది తీసుకొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించుకున్నా. అండ్ ఇంకా ఫర్ ద లాస్ట్ టైం వెయిట్ ఒకసారి రీచెక్ చేసుకున్నా. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు లీవ్ మై హోమ్. సో ఇంకా లగేజ్ అంతా కార్స్లో పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. లైక్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. మాకు లైక్ మా ఇంటి నుండి 1 hour డిస్టెన్సే. సో అంత జర్నీ అలా ఏం అనిపించలేదు, ఫాస్ట్గానే వెళ్ళిపోయాం. ఒక 10 to 15 minutes అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా నేనైతే చెక్ ఇన్ చేయడానికి వచ్చేసా లోపలికి. అయితే బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడానికి లైన్లో నిల్చున్నాం. అక్కడైతే ఒక ఫ్యామిలీ కనిపించారు, వాళ్ళు కూడా యూకేనే వెళ్తున్నారంట. అండ్ అది అయ్యాక ఇంకా మనకి సెక్యూరిటీ చెక్ అవుతుంది కదా, అయిపోయాయి. నాకైతే ఇక్కడ ఫుల్ భయం ఉండే, లైక్ ఏం తీస్తారా ఏంటి అని. బట్ ఫైనల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారో అనుకున్నా, బట్ ఏం అడగలే. బేసిక్ గా ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కాలేజ్ అని అడిగారు. అదైతే ఒక భారం తీరిపోయినట్టు అయిపోయింది. లైక్ ఇంత ప్రాసెస్ లో చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా. ఇమిగ్రేషన్ అయిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఇమిగ్రేషన్ అయ్యాక బోర్డింగ్ కోసం వెయిట్ చేసాం ఒక 1/2 hour అలా. నేనైతే 2 hours ముందే వెళ్ళాను, ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అదంతా ఎలా అవుతుందో తెలియదు కదా. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసా. బెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పాలి. నాకు ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుండి ఎక్కాలనుకుంటున్నా. బట్ ఫైనల్ గా ఇదైతే జరిగింది. ఫస్ట్ ఎక్కింది ఇండిగో ఎయిర్లైన్స్. సో అది మనకి హైదరాబాద్ టు దోహా. అండ్ ఎక్కిన వెంటనే మనకి కాసేపు అయ్యాక కొన్ని స్నాక్స్ అలా ఇచ్చారు. తినేసి నేనైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. ఫుల్ చలుండే అసలు, కానీ నాకు ఈ ఫ్లైట్ లో కొంచెం భయం అనిపించింది. బట్ లేట్ చూసేసరికి మనమైతే ఖత్తర్ వచ్చేసాం. అండ్ బై ద వే ఖత్తర్ కి వచ్చే దారిలో లైటింగ్స్ తో చాలా బాగుంది. అండ్ నాకైతే ఖత్తర్ లో 4.5 hours అలా ఉంది లే ఓవర్. బట్ అది చాలా ఫాస్ట్ గా అయిపోయింది. కాసేపు టైం పాస్ చేశాను. అండ్ ఇమిగ్రేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా జరిగింది. ఖత్తర్ ఫ్లైట్ ఎంత బాగుందో. లైక్ నేను ఇండిగో ఎక్కేటప్పుడు నాకు చాలా భయం వేసింది, కొంచెం అటు ఇటు షేక్ అవుతున్నట్టు. బై ద వే నాకు మిడిల్ సీట్ వచ్చింది, బట్ వాళ్ళే కావాలి మాకు మిడిల్ సీట్ అని చెప్పి నాకు విండో సీట్ ఇచ్చారు. అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ నాకు ఇండిగోలో కూడా విండో సీటే వచ్చింది, బుక్ చేసుకోకుండా. ఐఎమ్ సో లక్కీ అనిపించింది. అండ్ ఇక్కడైతే కొన్ని ఎసెన్షియల్స్ ఇచ్చారు. తర్వాత ఇంకాసేపు అలా వెయిట్ చేస్తూ ఉంటే మనకి అనౌన్స్మెంట్ వచ్చింది, ఆ ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా కాసేపు ఆగి మూవీస్, సాంగ్స్ ఏమేమి ఉన్నాయని అన్ని చూస్తూ ఉన్నా. లాస్ట్ కి ఏదో ఒక మలయాళం మూవీ పెట్టి కాసేపు అయితే చూస్తూ ఉన్నా. మీన్ వైల్ ఒక స్లీప్ వేసా.
మిడిల్లో వాళ్ళైతే ఫుడ్ తీసుకొచ్చారు. ఏం ఆర్డర్ చేశానో తెలియదు, కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేశాను. చూడడానికి చాలా బాగుంది, కానీ టేస్ట్ అంత బాగాలేదు. ఇంకొకటి మ్యాంగో యోగర్ట్ అనుకుంటా. సో నేను మ్యాంగో యోగర్ట్ ఒకటి తిన్నా, అది బాగానే ఉంది. అండ్ మళ్ళీ పడుకొని లేచేసరికి అయితే చాలా బాగుంది. లైక్ మార్నింగ్ అయింది కదా, మేఘాల్లో ఉన్నట్టుంది. సారీ, మేము మేఘాల్లోనే ఉన్నాము. చూడడానికి అయితే చాలా బాగుంది. అలా కిందంతా క్లౌడ్స్, పైన మనం ఫ్లై అవుతున్నాం. నాకైతే బ్యాగేజ్ అలవెన్స్ చాలా తక్కువ ఇచ్చారు. లైక్ 25+7, 25 మనకి లార్జ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది కదా అది, అండ్ 7 ఏమో క్యాబిన్ బ్యాగ్. అండ్ నేను పే చేసింది అరౌండ్ 29,000 అనుకుంటా ఫ్లైట్ టికెట్. అండ్ కాసేపట్లో మనమైతే యూకే రీచ్ అవ్వబోతున్నాం అని నాకు అర్థమైంది. బికాస్ కంట్రీ అంతా మనకి పైనుండి కనిపిస్తుంది, చిన్న చిన్న బిల్డింగ్స్ లా ఉంది. ఆ వ్యూ అయితే నేను అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. లైక్ అస్సలు నాకు అర్థం కావట్లేదు నేనేనా అసలు వెళ్ళింది అని. అలా ఫ్లైట్ అయితే చాలా సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది. అప్పుడే కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు నాకు కొంచెం భయం అయితే ఉండేది. అండ్ యూకే ఇమిగ్రేషన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది అని అన్నారు, కానీ నాకైతే చాలా స్మూత్ గానే అయిపోయింది. అయ్యాక లగేజ్ మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవాలి కదా, దానికోసం వెయిట్ చేసా. అండ్ అప్పుడైతే నా లగేజ్ వచ్చేసింది. అండ్ లగేజ్ వచ్చాక ఇంకా మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ అక్కడ నుండి మనమైతే అకామిడేషన్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే టెర్మినల్ 4లో ఉన్నా. అక్కడ నుండి మనం టెర్మినల్ 1కి వెళ్ళాలి. లైక్ లోకల్ బస్ ఒకటి వస్తుంది, అది ఫ్రీగానే. అండ్ నేనైతే గిల్ఫర్డ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఆ టైంలో ఏ బస్ ఎక్కాలి అని తెలియక మేము వేరే బస్ ఎక్కి వర్కింగ్ అనే ప్లేస్కి వచ్చాము. వర్కింగ్ నుండి గిల్ఫర్డ్కి లైక్ నేను యూనివర్సిటీ అకామిడేషన్ తీసుకున్నా, అక్కడికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. బికాజ్ ఎలా వెళ్ళాలి, ట్రైన్స్ అదంతా ఎందుకు లగేజ్తో అని. అండ్ టోటలీ నాకు 20 poundsలో అయితే అయిపోయింది. అండ్ అక్కడ నుండి నేను వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్ అయితే మంచిగా అన్నం, సాంబార్, ఇంకా అలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. మంచిగా తిని నేనైతే చాలాసేపు రెస్ట్ తీసుకున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.